హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ గణేష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఆ వీడియోని సిద్ధార్థతో కలిసి తనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని గణేష్ అనుకుంటాడని ఐశ్వర్యకు చెప్తుంది. సిద్ధార్థకు ఫోన్ చేసి ఆ వీడియోను ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశామంటూ తిడుతూ ఉంటుంది. తను ఆ వీడియోను పోస్ట్ చేయలేదని సిద్ధార్థ్ చెప్తున్నా వినిపించుకోకుండా, నువ్వే చేశావు, ఇలాంటివి నీకు సరదా, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో నీకు అనవసరం, నీ తృప్తి నీదే, నీకు అసలు బ్రెయిన్ పనిచేయదా, చేయాల్సిందంతా చేస్తావు, మళ్ళీ నీ తప్పే లేనట్టు ఎదురుదాడికి దిగుతావు, ఏం మనిషివో ఏమో, చీ అంటూ ఫోన్ పెట్టేస్తుంది ప్రేరణ. సిద్ధార్థ్, నేను వీడియో పోస్ట్ చేయడం ఏమిటి, ఆ అమ్మాయి నేను చెప్పేది వినకుండా నన్ను కడిగేయడం ఏమిటి అని అనుకుంటూ కుమార్ని పిలిచి, ఆ వీడియోని పోస్ట్ చేసింది నువ్వేనా అని అడుగుతాడు. కుమార్ అంతలోనే అంత రెస్పాన్స్ వచ్చిందా, వెరీ గుడ్ అంటాడు. సిద్ధార్థ్, చెప్పు తీసుకుని కొడతాను, ఎవరా నేను పోస్ట్ చేయమనింది అంటూ కోపడతాడు. కుమార్, హాయ్ డూడ్, డ్రైనేజ్కి పొంగమని కుమార్కి ఇది చేయమని ఒకరు చెప్పాలా ఏంటి, అది నేచర్ అని అంటూ ఉంటే సిద్ధార్థ్, రే ఇడియట్, నువ్వు చేసిన పనికి ఆ అమ్మాయి గ్యాప్ ఇవ్వకుండా నన్ను తిడుతుందిరా అంటాడు. కుమార్, సిద్ధు బాబు, ఈ ఉత్తమ కుమారుడు ఏం చేసినా అది లోక కళ్యాణం కోసమే, అయినా ఆ గడాగాడేమైనా ఉత్తముడా, వాడికి ఇలా జరగాల్సిందే అని చెప్పి ఉప్మా చేశాను తిన్నాంరా అంటూ వెళ్ళిపోతాడు కుమారు. ఇక గణేష్ ఆ వీడియో చూసి ఇరిటేట్ అవుతూ ఈశ్వరితో, ఆ ప్రేరణ ఇంతకు తెగిస్తుందనుకోలేదని అంటాడు. ఈశ్వరి పదే పదే గర్జిస్తే సింహం కూడా చిట్టెలు కుక్కు లోకువైపోతుంది, నువ్వు అదే పని చేస్తున్నావు, తొందరపడి దాని విషయంలో దెబ్బతింటున్నావు అంటుంది ఈశ్వరి. గణేష్, ఇన్ని రోజులు ఆడది కదా అని బెదిరించి సరిపెట్టాను, నేను చేసిన అవమానానికి అడ్రస్ లేకుండా పోతుందనుకున్నాను, కానీ అలా జరగకపోగా ఇప్పుడు నా పరువును బజార్లో పెట్టింది, ఇక నేను సహించను, నేను కొట్టే దెబ్బకి అది దాని ఫ్యామిలీ జీవితంలో కోలుకోలేరు అని అంటూ ఉంటే ఈశ్వరి, అదే నువ్వు చేస్తున్న తప్పు అంటుంది. కాపు కాసి కొట్టే దెబ్బకున్న బలం కళ్ళ ముందుకెళ్ళి కొట్టే దెబ్బకు ఉండదు గనా అని ఈశ్వరి అంటూ ఉంటే, గణేష్, అంటే ఏంటమ్మా దానికి భయపడి టైం కోసం వెయిట్ చేయాలా, దాన్ని గొప్పదాన్ని చేయాలా అంటాడు. ఈశ్వరి, జింకను వేటాడాలనుకున్న పులి 100 అడుగుల దూరంలో ఆగి చూస్తుంది, అంటే పులికి జింకంటే భయమని కాదు, ఆ జింక పరుగుని, సమయస్ఫూర్తిని, దాని తెలివిని అంచనా వేయడానికి. నువ్వు కూడా అంతే, ఆవేశం పక్కన పెట్టి అదును కోసం వెయిట్ చెయ్యి, ఆలోచించి ముందుకు వెళ్ళు, ఈసారి నువ్వు కొట్టే దెబ్బకు దాని బ్రతికే చిత్రం కావాలి, గుర్తుంచుకో అని చెప్పి వెళ్ళిపోతుంది ఈశ్వరి. గణేష్, అదెంత, దాని బతుకెంత, అది జింక కాదు వెయిట్ చేయడానికి, నా కాలి కింద నలిగిపోయే చీమ అనుకుని ఫోన్ తీసుకుని ప్రేరణకు ఫోన్ చేస్తాడు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, వాడితో చేతులు కలిపి నా పరువు బజారుకి ఇచ్చావని సంబరపడుతున్నావు కదా అని అడుగుతాడు. ప్రేరణ, ఆ వీడియోకు నాకు ఏ సంబంధం లేదని చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు అంటుంది. గణేష్, ఎలా నమ్ముతాను, అవకాశం దొరికింది కదా అని నన్ను సాధించాననుకుంటున్నావేమో, కానీ అది నీ భ్రమే అవుతుంది అంటాడు. ప్రేరణ, అలాంటి అలవాట్లు నీకున్నాయి, నేను ఏదైనా ఎవరినైనా స్ట్రైట్గానే ఎదుర్కొంటాను, ఆ ధైర్యం మా నాన్న మాకిచ్చారు అంటుంది. గణేష్, నీకు టైం దగ్గర పడింది, మా నాన్న అనే మాట నీ నోట రాకుండా గణ అనే పేరు వింటేనే దడ పుట్టేలా చేస్తాను అంటాడు గణేష్. ప్రేరణ, నువ్వు ఏమీ చేయలేవని నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకు అంటూ ఉంటే గణేష్, ఇన్ని రోజులు నేను ఊరు దాటిస్తే చాలనుకున్నాను, ఇక నీ ఉనికే లేకుండా చేస్తాను అంటాడు. ప్రేరణ, నువ్వు నన్ను ఆపాలి, అడ్డుకోవాలి అని ప్రయత్నించిన ప్రతిసారి నేను ఒక అడుగు ముందుకే వేశాను, ఇక ముందు కూడా అదే జరుగుతుంది, అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరబోతున్నాను, నువ్వు ఆపలేవు అంటూ ఫోన్ పెట్టేస్తుంది ప్రేరణ. ఇక ఐశ్వర్య రంజిత్ టీషర్ట్ ఐరన్ చేస్తూ, అసలు వాడి టీషర్ట్ని కాదు వాడినే పడుకోబెట్టి ఐరన్ చేయాలి, దరిద్రం వదిలిపోతుంది అనుకుంటుంది. నేను వీడి సర్వెంట్నా పెళ్ళానా అర్థం కావట్లేదు, వీడి కండిషన్స్కి అడ్డు అదుపు లేకుండా పోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇంతలో ఇందిర, బట్టలు ఆరవేయడానికి వెళ్తున్నాను, పొయ్యి మీద రైస్ పెట్టాను, వెళ్ళి చూడు అని చెప్పడంతో ఐశ్వర్య ఐరన్ బాక్స్ టీషర్ట్ మీద పెట్టి కిచెన్ లోపలికి వెళ్తుంది. టీషర్ట్ కాలిన వాసన చూసి టీషర్ట్ దగ్గరకు వస్తుంది. కాలిపోయిన టీషర్ట్ చూసి రంజిత్ తనను పెనం మీద దోశలా కాల్చేస్తాడు అనుకుంటూ టీషర్ట్ పట్టుకుంటుంది. టీషర్ట్ హోల్లో నుంచి రంజిత్ని చూసి షాక్ అవుతుంది ఐశ్వర్య. రంజిత్ కాలిన టీషర్ట్ చూసి ఐశ్వర్యని తిడుతూ ఉంటాడు.
ఇంతలో రంజిత్కు ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడి ఐశ్వర్య దగ్గరకు వస్తాడు. ఐశ్వర్య చేతిలో ఉన్న టీషర్ట్ చూసి, ఏంటి టీషర్ట్ కాలిపోయిందా అంటూ, అయితే ఏమైంది, కొత్తది కొనుక్కోండి అంటాడు. ఐశ్వర్య, మరి ఇందాక తిట్టారు అంటుంది. రంజిత్, దేనికి తిట్టాను అని అడుగుతాడు. ఇందాక ఏదో చెప్తున్నావు కదా ఏంటి అంటాడు. ఐశ్వర్య టీషర్ట్ ఐరన్ అంటూ తడపడుతూ ఉంటుంది. రంజిత్, యాక్చువల్లీ ఐ ఫర్గాట్ అంటాడు. ఇవాళ నా టీషర్ట్స్ అన్నీ నువ్వు ఐరన్ చేయాలి, తీసుకొస్తాను, చాలా నీట్గా చేయాలి అంటూ రూల్స్ బాగా ఫాలో అవుతున్నావు, కీప్ ఇట్ అప్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య వీడికి ఏమైనా తిక్కా అనుకుంటుంది. ఇప్పటిదాకా తిట్టి అది మర్చిపోయి టీషర్ట్స్ తీసుకొస్తానంటాడేంటి, ఏంటి వీడి మైండ్ సెట్ అనుకుంటూ, ఖచ్చితంగా వీడు తేడానే అని అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇక సిద్ధార్థ్ విజయానంద్ ఇంటికి వచ్చి విజయానంద్కి కాఫీ ఇస్తాడు. విజయానంద్ షాక్ అవుతాడు. అరే సిద్ధు, నువ్వు నా కోసం కాఫీ తెచ్చావంటే నమ్మలేకపోతున్నాను అంటాడు. ఇన్నాళ్లకు నా నమ్మకం నిజమైంది, ఈ రోజు కోసమే కదా నేను ఎదురు చూసింది అంటాడు. సిద్ధార్థ్, నటించింది చాలు అంటాడు. నటనలో నువ్వు సీనియర్వేమో కానీ నిజంలో నిబద్ధతలో నేను సిన్సియర్, దాన్ని ఎదుర్కోలేవు అంటాడు. విజయానంద్, ఏంటి నాన్న నువ్వేదో సాధించేశానని విర్రవీగుతున్నావు అంటాడు. సిద్ధార్థ్, కాదు, నువ్వు కట్టిన అడ్డుగోడను బద్దలు కొట్టానని చెప్తున్నాను, నువ్వు నా కాళ్లకు వేసిన సంఖ్యలను తెంచుకున్నానని చెప్తున్నాను. నువ్వు నా ఎదుగుదలకు ఎంత అడ్డుపడినా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత కుట్ర చేసినా చివరికి గెలిచింది నేనే అని చెప్పడానికి వచ్చాను అంటాడు. విజయానంద్, చూడు సిద్ధు, గెలుపు అంటే ఒక సీటు కాదు, భవిష్యత్తులో నువ్వు నడవబోయే రూటు అంత సులువు కాదది అంటాడు. సిద్ధార్థ్, నా రేపటి దారిని ఆపాలి అంటే నీ వల్ల కాదు, ఆల్రెడీ నీ రికమెండేషన్ని తొక్కేసిన వాడిని, నీ పరపతిని లెక్క చేయని వాడిని, నీ అధికారానికి డబ్బుకి తలవంచకుండా నా కష్టంతో సీటు సంపాదించుకున్న వాడిని, కోచింగ్ తీసుకోబోతున్నాను, నా లక్ష్యాన్ని చేరుకోబోతున్నాను, అది నీకు గుర్తు చేయడానికే వచ్చాను అంటాడు సిద్ధార్థ్. విజయానంద్, చాలా ఊహల్లో బ్రతుకుతున్నావు సిద్ధు అంటాడు. సిద్ధార్థ్, కళ్ళు తెరిచి కలలు కనే నీలాంటి వాళ్లకు బయట ప్రపంచం ఊహలాగానే కనపడుతుంది, నిజాన్ని నమ్మి నిగ్గుతీసే నాలాంటి వాడికి గెలుపెప్పుడు గుమ్మంలోనే ఉంటుంది, అందుకే చెప్తున్నాను, ఊహల్లో ఉండొద్దు, నా జోలికి రావద్దు, నా ప్రపంచాన్ని టచ్ చేయొద్దు, నీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్పి సిద్ధార్థ్ వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సాహితి సిద్ధార్థ్కి కంగ్రాట్స్ చెప్పి, ఏంటి సడన్ ఎంట్రీ అని అడుగుతుంది. సిద్ధార్థ్, సర్ప్రైజ్లు షాక్లు సడన్గానే ఎంట్రీ ఇవ్వాలమ్మా అంటాడు. సాహితి విజయానందం చూసి, అర్థమైందిలే అన్నయ్య అంటుంది. సిద్ధార్థ్ మంజుని చూసి, కానీ అర్థం కావాల్సిన వాళ్లకు అర్థం కావడం లేదమ్మా అంటాడు. మంజు, అర్థం చేయించడానికే కదా ఇంత దూరం వచ్చావు అంటుంది. విజయానంద్ మంజుతో, మంజు మనతో బాబు తన ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చాడు అంటూ, ఏం సిద్ధు అంతే కదా అంటాడు. సిద్ధార్థ్, అలా నువ్వు తృప్తి పడితే అలానే అనుకోవచ్చు అంటాడు. మంజు, కన్నబిడ్డ ఒక మెట్టు పైకి ఎదిగితే కన్నవాళ్లకు కాక తృప్తి ఎవరికి ఉంటుంది అని అడుగుతుంది. పట్టుదల కలవాడివి, నువ్వు సాధిస్తావని నాకు తెలుసు అని చెప్పి పెన్ సిద్ధార్థ్ జేబులో ఉంచుతూ ఉంటే విజయానంద్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. మంజు సిద్ధార్థ్తో, ఎంత సాధించినా బయటికి చెప్పుకుంటే అహం అవుతుంది, మనసులో పెట్టుకుంటే హృదయం విశాలం అవుతుంది అంటుంది. సిద్ధార్థ్, దాచుకోవడానికి అది డబ్బు కాదు, సక్సెస్ అంటాడు. విజయానందం చూస్తూ, కొందరికి తెలియాలి, కళ్ళు తెరవాలి అంటాడు. మంజు, ఈ మూర్ఖత్వమేరా కాస్త తగ్గించమంటున్నాను అంటుంది. మంచి ఫ్యూచర్ ఉన్నవాడివి ఇలాంటి నేచర్ ఎందుకురా అంటూ ఉంటే సిద్ధార్థ్, నీ కొడుకును కాబట్టి అంటాడు. మంజు, అందుకే చెప్తున్నాన్రా, తెలివుంది, పట్టుదల ఉంది, ఏదైనా సాధించగలిగే ధైర్యం ఉంది, అలాగే మా మీద, ఈ ఇంటి మీద మమకారం కూడా ఉంటే తిరిగి ఇంటికి రా నాన్న, ఇంకెన్నో విజయాలు సాధిస్తావు అని మంజు అంటూ ఉంటే విజయానంద్ కోపంగా చూస్తూ ఉంటాడు. సిద్ధార్థ్, ప్రపంచంతో పోటీ పడి పరిగెత్తేవాడు మనుషుల్ని సాధించే మనుషుల మధ్యకు రాలేడు, ఉండలేడు, అది జరగని పని అని అంటూ ఉంటే విజయానంద్ రిలాక్స్ అవుతాడు. సిద్ధార్థ్ తనకు మంజు పెన్ ఇచ్చినందుకు మంజుకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. మంజు బాధపడుతూ ఉంటే విజయానంద్ మంజు అంటూ మంజుని ఓదార్చుతూ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక గణేష్కి ఆంజనేయులు అనే వ్యక్తి ఫోన్ చేసి ప్రేరణ అడ్రస్ దొరికింది అని చెప్పడంతో గణేష్ హ్యాపీగా ఫీల్ అవుతూ అతనికి థ్యాంక్స్ చెప్తాడు. ఆ ఇంటి అడ్రస్ వాళ్లకు ఇల్లు ఇచ్చిన మీడియేటర్ నంబర్ తనకు సెండ్ చేయమని చెప్పి, ప్రేరణ, నన్నే అవమానించి నన్నే ఛాలెంజ్ చేస్తావు కదా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్, ఈ సిటీలో మీకు ఇల్లు ఉండదు, మీరు ఉండరు, వస్తున్నా అని అనుకుంటాడు గణేష్. ఇక ఇందిరా సుధాకర్తో కలిసి
రోడ్డు మీద నడిచి వస్తూ సుధాకర్తో ఇంటి ఓనర్ గురించి చెప్తూ ఉంటుంది. సుధాకర్ కారు దగ్గర నిలబడి కోపంగా చూస్తూ ఉన్న ఈశ్వర్ని చూసి షాక్ అవుతాడు. ఇందిర కూడా ఈశ్వర్ని చూసి షాక్ అవుతుంది. సుధాకర్ హాయ్ మేడం అంటూ ఈశ్వరి దగ్గరకు వస్తాడు. ఈశ్వరి ఇందిరతో ఏమా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి అని అడుగుతుంది. నీ ఫోన్ అస్సలు కలవట్లేదు, ఈ మాత్రం దానికి ఫోన్ నంబర్ ఎందుకు ఇవ్వడం అని అడుగుతూ ఉంటే ఇందిర మీరెప్పుడు చేశారు మేడం అంటూ సుధాకర్ వైపు చూస్తుంది. ఈశ్వరి సుధాకర్తో ఏం సుధా నేను నీకు కూడా ఫోన్ చేశాను కదా అని అడుగుతుంది. ఇందిర మేడం నీకు ఫోన్ చేశారా అని సుధాకర్ని అడుగుతూ ఉంటుంది. ఈశ్వరి ఈవిడ ఊరెళ్ళిపోయిందని చెప్పావు కదా అని సుధాకర్ని అడుగుతుంది. ఇందిర సుధాకర్ వైపు చూస్తూ నేను ఊరెళ్ళిపోయానా అని అడుగుతూ ఉంటుంది. సుధాకర్ కంగారు పడుతూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.